శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ మధ్య రాజమౌళి గారు చేసిన స్టేట్మెంట్ మీరు విన్నట్టయితే హనుమంతుడికి సంబంధించింది. అది ఓకే. అది ఒక పక్కన పెడితే దాని ముందు కొన్ని క్లిప్స్ వైరల్ చేశారండి. అంతకుముందు ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్స్ ఉన్నాయి. అవి భయంకరంగా ఉన్నాయి. ఏమిటది? శ్రీరాముడు బోరింగ్ క్యారెక్టరు హ్మ్. అని చెప్పేసి ఒకటి. తర్వాత శ్రీకృష్ణుడికి అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్లు ఆయన ఎందుకు ఇచ్చారా అనిపించింది. దీనికేమి పెద్ద సమాధానం ఎక్కర్లేదండి. ఎవడి మెచ్యూరిటీ లెవెల్‌లో వాడు మాట్లాడతాడు. ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడాలంటే దాని మీద కూలంకషమైన అధ్యయనం ఉండాలి. ఓకే. రాముడు బోరింగ్ క్యారెక్టర్ అయితే ఇన్ని లక్షల సంవత్సరాల పాటు ఇంకా జనాల్లో దైవంగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పేరుతో రేపు నువ్వో నేనో పోతే మనం ఎన్ని రోజులు ఉంటాం ఈ భూమి మీద? ప్రపంచం ఎవడు తలుచుకుంటాడు? ఒకప్పటి మాయాబజార్ సినిమా డైరెక్టర్ ఎవడరా అని ఈ రోజుల్లో అడిగితే ఎవడన్నా చెప్తాడా? గొప్ప సినిమా, గొప్ప ఆర్టిస్టు అని మాట్లాడతాం. కాస్త గ్యాప్ ఇచ్చి అప్పట్లో అంటాం. అంటే ఇప్పుడు కాదని అర్థం. రైట్. కానీ అప్పట్లో అంటే అప్పట్లో రాముడు ఇప్పటికే ఉన్నాడేమిటి? అందాల రాముడు ఇందీవరశ్యాముడు రఘుకులాబ్ధి సోముడు ఎందువలన దేముడు. అక్కడికి వెళ్ళాలి. ఎందుకు మానవుడు అంటే మనిషిలాగా మన మధ్యలో కనిపించిన వాడు కొంతమంది చేత దైవంగా ఎందుకు స్తుతించబడుతున్నాడు అంటే చిన్న విషయం కాదు. ఆయన డబ్బు ఖర్చు పెట్టుకుని యుగ యుగాలకి పబ్లిసిటీ కోసం ఆ రోజుల్లో ఖర్చు పెట్టేసి దేవుడు అయిపోలేదు. 500 సంవత్సరాలు ఫైట్ చేశారు రాముడికి. రామ జన్మభూమి అక్కడ గుడి కట్టాలి. 500 సంవత్సరాల నుంచి ఒక ఫైటింగ్ నడుస్తోంది అంటే అది మోడీ లాంటి మహాత్ముడు హయాంలో జరిగింది అంటే ఆ జరిగిన రోజున ప్రతి ఊరు పసుపు నీళ్లతో ఊళ్ళు కడిగేసి ముగ్గులు పెట్టేసి నేను ఇప్పుడు చెప్తుంటే నాకు అసలు అంటే పులకింతలు కలుగుతున్నాయి. నేను అదే రోజు అనేక చోట్ల నన్ను ఈ ఈ ఏమంటారు ఈ ధర్మ ప్రచారం కోసం నన్ను పిలిచారు. రాముడు ధర్మాత్ముడు అన్నాడు. నిన్ను ఏమంటారు? ఉదాహరణకు ఒక డైరెక్టరు అప్పట్లో సూపర్ డూపర్ హిట్లు ఇప్పుడు లేవు. ఎంతమంది కనిపించట్లేదు. సో నేనేమంటానంటే అల్పజీవులు అల్పాయుష్కులు ఇట్లాంటి పిచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. దాని మీద సంపూర్ణమైన అవగాహన ఉండాలి. రామో విగ్రహవాన్ ధర్మ అంది ఎవరో తెలుసా అండి? మారీచుడు, రాక్షసుడు దైవానికి ఇచ్చిన కాంప్లిమెంట్. అతనితో చెప్తున్నాడు, రావణాసుడితో చెప్తున్నాడు, ఎవరితో పెట్టుకున్నావో తెలుసా? రామో విగ్రహవాన్ ధర్మ, అతనితో పెట్టుకున్నావు, సీతాదేవిని పంపించేయడం బెటరు అని చెప్తున్నాడు అతనికి. సో నేనేమంటానంటే ఒక హీరో విలన్ల చేత సైతం ప్రస్తుతించబడ్డ మహనీయుడు. దేవుడనే తీసేయండి, ఆయన ఎప్పుడు చెప్పు రామాయణం మొత్తం మీద ఆయన ఎప్పుడు ప్రకటించుకోలేదు నేను దైవం అని. ఓకే, మనిషి రూపంలో తీసుకోండి. అసలు జీవితం ఎలా గడపాలో చెప్పినవాడు. దైవభక్తి, దేశభక్తి, కర్తవ్యనిష్ట, నిష్కామ కర్మ అంటే రాముడి నుంచి నేర్చుకోవాలి, భారతం నుంచి నేర్చుకోవాలి. మనం ఇవాళ రెండో లైన్ మాట్లాడుకుంటున్నాను చూడండి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి చెప్పింది ఎవడో తెలుసా? శ్రీరామచంద్రమూర్తి. అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లంకా ద్వీపం ఇంత అద్భుతంగా ఉంది ఏంటి అన్నయ్య అంటుంటే నీకు అది అద్భుతం అనిపిస్తుందేమో, నాకు అలా అనిపించట్లేదు. నాకేమనిపిస్తుందో తెలుసా? కన్న తల్లి, మాతృమూర్తి, మాతృభూమి, స్వర్గం కంటే గొప్పవి లక్ష్మణ. ఏం స్టేట్మెంట్స్ అండి అవి? అది బోరింగ్ క్యారెక్టరా? అంటే ఏమిటంటే నువ్వు చదవలేదు. రెండోది ఏంటంటే ఒక దారుణమైన మనస్తత్వం ఉంది అనుకోండి. ప్రతివాడిది ఒక కైండ్ ఆఫ్ మనస్తత్వం. ఆ మనస్తత్వానికి ఒక ఫిల్టర్ ఉంటుంది. ఎంత గొప్ప విషయమైనా ఆ ఫిల్టర్ దాటుకుని ఆ ఇంజన్లో పడితే అది వాడికి దరిద్రంగా చేరుతుంది. అది ఎప్పటికీ యథాతథంగా చేరదు. సో అందుకని తెలిసిన వాడెవడు ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తి ఎందుకు బతికున్నాడు ఆ పాయింట్ మీద పరిశోధన చేస్తే అర్థమవుతుంది నీకు. నువ్వు నేను పోతే ఎంతకాలం బతికుంటాం, జనాలు ఎంతకాలం గుర్తుపెట్టుకుని ఉంటారు. మీకు చాలా ఇంతకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, సినిమా సృష్టికర్తలు. సో సినిమా సృష్టికర్త ఎవరు అంటే టక్కున సినిమాని అధ్యయనం చేసిన కొంతమంది చెప్పగలరేమో కానీ జనసామాన్యానికి చెప్పలేరు. రాముడనే వ్యక్తి, రాముడనే శక్తి కొన్ని కోట్ల మందికి తెలుసు, ఎప్పటికీ తెలుసు, యుగాలుగా తెలుసు. సో అందుకని అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. రెండోది అవగాహన లేకుండా దేని గురించి సంపూర్ణంగా మాట్లాడకూడదు. రెండోది ఒక స్థాయి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఈ వ్యక్తికి ఒక స్థాయి ఉంది.
మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం మాట్లాడే నాలుక చివరి నుంచి వచ్చే ప్రతి శబ్దం జనాల్ని ఆలోచింపజేస్తుంది, ప్రతివాడు రియాక్ట్ అవుతాడు అనే స్పృహ లేకుండా మాట్లాడితే అలా ఉంటుంది. దానికి ప్రధానమైంది అజ్ఞానము, అహంకారము. ఈ రెండు తీసేసి నేను ఎందుకు అంటే ఆ ఫ్యామిలీలోనే విజయేంద్ర ప్రసాద్ గారు అదే వేదిక మీద ఆయన హనుమ, ఆయన వైభవం అది తెలుసు కాబట్టి, ఆయన రచయిత కాబట్టి, అధ్యయనం చేశాడు కాబట్టి, చదివాడు కాబట్టి, ఆకళింపు చేసుకున్నాడు కాబట్టి, అందులోకి వెళ్ళి అది నువ్వు బయట అది బయట అలా ఉంటే దాని తత్వం ఎప్పటికీ అర్థం కాదు. నువ్వే అదైతే తత్వమసి అంటే అది అర్థం. తత్ త్వం అసి. తత్ ఇది చాందోగ్యోపనిషత్తు చెప్తుంది. తత్ అదే, త్వం నీవు, అసి అయి ఉన్నావు అంటే ఇంగ్లీష్లో యు ఆర్ దట్. నువ్వు చదువుకునేటప్పుడు అలా ఉండాలి. నువ్వు ఇప్పుడు సినిమా తీసి క్యారెక్టర్స్ చూపిస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్స్లోకి మనం వెళ్ళిపోవటం వల్ల కదా ఆ సినిమా అద్భుతంగా అనిపిస్తోంది. ఆ క్యారెక్టర్ వేరు సబ్జెక్ట్ లాగా అనుకుంటే నువ్వు ఎప్పటికీ దానికి సింక్ కాలేవు. మరి నువ్వు తీసేది అలా తీస్తున్నప్పుడు దీన్ని ఈ స్టోరీలోకి నువ్వు వెళ్ళొద్దు. ఎందుకురా రామాయణం ఇన్ని వేల సంవత్సరాలైనా అలా ఉండిపోయింది? ఎందుకురా ఆదికవి అనగానే ఇక్కడ నన్నయ్య అంటున్నారు, ఆదికవి అనగానే వాల్మీకి అంటున్నారు? ఎందుకురా వాళ్ళు ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత కూడా పబ్లిసిటీ లేని రోజుల్లో పుట్టిన వాళ్ళు ఇవాటికి ఇంత పబ్లిసిటీ, రోజు రోజుకి పబ్లిసిటీ పెరుగుతుంది ఏంట్రా, సంథింగ్ ఈజ్ దేర్ అనుకుంటే అక్కడి నుంచి మొదలవుతుంది నీ అసలు జీవితం. నాకు తెలిసి ఏంటంటే అట్లాంటి వాటి మీద అవగాహన లేకపోతే మళ్ళీ వీళ్ళు తీసే రామాయణ భారతాలు డెఫినెట్గా జనాలకి ఆ సోల్ఫుల్గా ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే దాని మీద నాకు నమ్మకం లేదో, నమ్మకం లేని క్యారెక్టర్ని కనుక నేను సినిమాలాగా తీసి క్యాష్ చేసుకుందా అంటే మామూలుగా రాలవు దంతాలు. కానీ ఇక్కడ ఆయన అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్ కదా. శ్రీకృష్ణుని కూడా సేమ్ ఈ గోపికలు వాళ్ళందరినీ కూడా ఒక గర్ల్ ఫ్రెండ్స్తో పోల్చారు. ఆ పోలిక ఇన్ జనరల్గా ఏంటంటే నేను చాలా చోట్ల కూడా చెప్పాను, అది ఇప్పటికీ అతనొక్కడే కాదు, చాలా ఈ అజ్ఞానంలో కొట్టుమిట్టాడి అసలు ఆ సబ్జెక్టే తెలియక, దాని మీద అవగాహనే తెలియక, కృష్ణ ఇన్ఫ్లుయెన్స్ అదే ఇతను కూడా అలా అన్నాడంటే ఇతను కూడా అలాంటి వాడనే కదా. ఇతనికి పామరుడికి ఇతనికి తేడా ఏముంది ఆ సబ్జెక్టుకి సంబంధించి లేదా ఆ క్యారెక్టర్కి సంబంధించి? శ్రీకృష్ణ భగవానుడు, ప్రపంచం అంతా ఏముందో తెలుసా అండి? అసలు భగవంతుడు అని నమ్మలేదనుకోండి, అతన్ని కృష్ణం వందే జగద్గురుం అన్నారండి. హీజ్ ఎన్ యూనివర్సల్ టీచర్. అమెరికాలో న్యూజెర్సీలో శాటన్ హాల్ యూనివర్సిటీలో MBA చదివే స్టూడెంట్స్కి భగవద్గీత సబ్జెక్ట్ మ్యాండేటరీ. అంజిగారు మ్యాండేటరీ అక్కడ అంటే ఆ కోర్సులో. అంటే ఎక్కడ ప్రపంచం ఎక్కడుంది? కృష్ణుడు ఎక్కడున్నాడు? మనకేందండి, మనకే లేదు. ఎంత కర్మ ఇది మరి ఇక్కడ డచ్ స్టూడెంట్లకి 5వ తరగతి నుంచే వాళ్ళ పాఠాల్లో విధిగా వేదం, భగవద్గీత డచ్ స్టూడెంట్లకి. నేను వేరే దేశాల గురించి మాట్లాడుతున్నా. ఈ దేశం ఇంకా భగవద్గీత జాతీయ గ్రంథం, మేము ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాం, భగవద్గీత జాతీయ గ్రంథం కావాలి. ఈ దేశంలో పుట్టిన జ్ఞాన సంపద. రెండవది, గీతా జయంతిని ఇంటర్నేషనల్ విజ్డమ్ డేగా ప్రకటించాలి. ప్రపంచానికి జ్ఞానం పంచిపెట్టబడిన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. ఏం తప్పేమిటి? ఇంటర్నేషనల్ టొబాకో డే అంటావా? టొబాకో డే అంటున్నప్పుడు ఇంకో చెదార ఏదో ఎయిడ్స్ డే అంటున్నప్పుడు వీటికి డేలు కేటాయించి అసలు జ్ఞానం ఇది కదా, ఏం చెయ్యాలో, వాట్ టు డు, వాట్ నాట్ టు డు, ఏం చెయ్యాలో ఏం చేయకూడదు, ఏం చేస్తే మనిషి అవుతాడు, ఏం చేస్తే మనిషి దైవం అవుతాడు, ఏం చేస్తే మనిషి శాశ్వతుడు అవుతాడో, మరణించిన తర్వాత కూడా ప్రజలు ఇలా బతకాలరా అనిపించేంత స్ఫూర్తినిస్తావు. ఇది కదా. సో నేనేమంటానంటే మీ క్వశ్చన్ ఏమిటి? ఆ పోలిక ఆయన ఒక గర్ల్ ఫ్రెండ్స్ అన్నాడు. అలాంటి భగవద్గీత, కృష్ణుడు అంటే జ్ఞానం. అల్టిమేట్ గా మనిషిని ఫిల్టర్ చేసుకుంటూ ఏంటి చారలు చొక్క వేసుకున్నాడు ఏంటి ఇంతటి వాడు, అదేంటి ఆ కాలర్ ఏమిటి, ఆ మెల్లో అదేమిటి, ఆ చేతి అంటే ఇక్కడిక్కడే ఉండిపోయావు అనమాట. లోపలికి వెళ్ళు. ఆయన ఏం తింటే నీకేమిటరా, ఏం తాగితే నీకేమిటరా? అల్టిమేట్గా ఆయన ఏం చెప్పాడు తెలుసా? చిన్నప్పటి నుంచి చాలా మిరకల్స్ చేసి బాపురే 14 భువన భాండముల ఆ రూపము చూసిన యశోద తాపము నశించి జన్మధన్యతగాంచన్ అన్నాడు. చూడండి ఒకసారి. ఏంటి తిన్నావు? నోరు తెరువు అంటే నోరు తెరిస్తే వెన్నముద్ద కాదు కనిపించింది, మట్టి కాదు కనిపించింది. 14 భువన భాండాలు. విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అంటున్నాడు పరమాత్మ. నువ్వు ఇప్పుడు ఏదైతే అర్జునుడితో మాట్లాడుతూ గీతలో నువ్వు ఇప్పుడు ఏదైతే దర్శిస్తున్నావో, ఊహిస్తున్నావో, తపశ్శక్తితో తెలుసుకుంటున్నావో, ఈ విశ్వమంతా నా ఒకానొక అంశ చేత ఉద్భవించిందని తెలుసుకో అర్జున.
వాడు మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే కృష్ణ పరమాత్మ ఒక్క అంశ ఓపెన్ చేస్తే ఇంత అయిందా, ఇంకా ఎన్ని అంశాలు ఉన్నాయి, ఎంత శక్తిమంతుడు. అది కృష్ణుడు. రెండోది, ఈ లోపలికి వెళితే కృష్ణ లీల అది కామలీల కాదు. కృష్ణుడు చుట్టూతో ఉన్న గోపికలతో సంగమం అనేది అది ఆత్మ సంయమ యోగము. తెలుసుకోండి, కొత్త పదాలు ఉన్నాయి ఇవి, ఒకళ్ళ దగ్గర నుంచి తెలుసుకోండి. ఇదేంటి మనం అనుకున్నట్టుగానే ఇది మన పేపర్లో వస్తుంటుంది చూడండి, అదేదో సెక్రటేరియట్లో రాసలీల కాదు అది. రాసలీల అంటే కామలీల అనుకుంటున్నారు. కామ విజయలీల. ఆయన దాని ఏమంటారు, ఇంద్రియాలకి అతీతుడు. అతను ఇంద్రియాలకి అతీతుడు. ఈ నీతో కంపేర్ చేసుకొని కృష్ణుణ్ణి నీ లెవెల్కి తీసుకొచ్చేసి మానవుల్లాగా ఆయన్ని కంపేర్ చేసుకుని మాట్లాడితే ఎలా? కాబట్టి అలా మాట్లాడు. వాళ్ళందరూ ఏమిటంటే పూర్వజన్మలో వాళ్ళు నీతో ఆత్మ సంయమ యోగం చేయాలి పరమాత్మ అంటే ఈ జన్మ కాదు, తర్వాత జన్మ. అలా అనుగ్రహించిన వాళ్ళు అంతే తప్ప కృష్ణుడికి ఏమి పనేం లేదా? ఒకవేళ అదే క్యారెక్టర్ అయి ఉంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి, కృష్ణుడు అదే సైకాలజీ అయి ఉంటే భగవద్గీత ఎందుకు చెప్తాడండి? ఆ చెప్పిన భగవద్గీతలో ఏ ఉన్నాయో తెలిస్తే నీ కృష్ణుడు క్యారెక్టర్ అర్థమైపోతుందండి. అసలు ఫస్ట్ భగవద్గీత చదవండి. ఇంద్రియాల గురించి ఏం మాట్లాడుతున్నాడు, కర్మ అంటే ఏం మాట్లాడుతున్నాడు, జన్మ గురించి ఏం మాట్లాడుతున్నాడు, కర్తవ్యం అంటే ఏం మాట్లాడుతున్నాడు, అది తెలిస్తే మనకి అర్థమైపోతుంది. అప్పుడు వెనక్కి రండి. అప్పుడు కృష్ణుడు అమ్మాయిలతో తిరగటం అంటే అది తిరగటం కాదురా, అది అనుగ్రహం.